హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాలా ఈజీగా చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ టీ టైమ్ స్నాక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదాను, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏదైనా ఒక రోటిలో కానీ లేదా మిక్సీ జార్లో కానీ 1 టీ స్పూన్ మిరియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని కచ్చాపచ్చాగా మరీ పౌడర్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా దంచిపెట్టుకోవాలి. ఇలా దంచిపెట్టుకున్న ఈ మిరియాలు జీలకర్ర పౌడర్ని మైదా పిండిలోనికి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కలర్ కోసం వేసుకుంటున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం మిరియాల పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్కి కారానికి సరిపడా వేసుకోవచ్చు. దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించుకుని వేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా మీరు బటర్ని కానీ లేదా ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దాన్ని కొద్దిగా వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యిని వేసుకుని కలుపుకున్న తర్వాత చేత్తో పట్టుకుంటే ఈ విధంగా రావాలండి. సో ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 పెద్ద ఉండలుగా చేసుకోవాలి. చపాతీలు చేసుకునే ప్లేట్ పైన కొద్దిగా పిండిని వేసుకొని దీనిని చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాసును కానీ ఏదైనా కప్పును కానీ తీసుకొని ఇలా చిన్న పూరీలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూరీల్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఈ విధంగా ఉబ్బిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని నార్మల్ పూరీల కన్నా ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతేనే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధమైన కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారంటే నమ్మండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తున్నారు కదా. వీటిలో మిరియాలు జీలకర్ర వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు కదా. మరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.